రాజకీయాల్లో అతి మంచితనం ఎవరికీ మంచిది కాదు. ఇది అందరికీ వర్తిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి డెఫినెట్‌గా వర్తిస్తుంది. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా సరే పవన్ కళ్యాణ్ లాగా మంచి అవుదాము, మంచిగా ప్రొజెక్ట్ అవుదాం వేరే పార్టీ వాళ్ళకి, ప్రజలకు గాదు. ఇట్లా ఎవరు అనుకోరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగుదేశం పార్టీ సపోర్టర్లకి, ఆ పార్టీ లీడర్లకి మంచి అవుదాం అన్నట్టు కనిపిస్తూ ఉంటారు. ఆయన మాటలు గానీ, ఆయన ప్రవర్తన గానీ అట్లాగే అనిపిస్తుంటుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా అట్లాగే ఉంటాయి. సో, ఆయన క్రిటిసైజ్ చేయడంలో తప్పు లేదు మనెవరం అయినా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నారా లోకేష్ యువగళం అనే ఒక పాదయాత్ర చేశారు. చాలా మంచిది. అది హిట్ అయిందని ఆయన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చాలా మంచిది. ఆ బహిరంగ సభకి పవన్ కళ్యాణ్ వెళ్ళాల్సినటువంటి అవసరం లేదని జనసేన శ్రేణులు కూడా ఫీల్ అయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఫీల్ అవ్వల. తను వెళ్ళాలని, ఆ క్రౌడ్ పుల్లింగ్‌లో తాను కూడా భాగస్వామ్యం కావాలనే అని అనుకున్నారు, వెళ్లారు. ఇది చాలా తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని నడపాల్సినటువంటి అవసరమే లేని పవన్ కళ్యాణ్ అంత ఎత్తున వాళ్ళని నెత్తిన పెట్టుకుంటూ తనకి తానే డ్యామేజ్ చేసుకోవడంలో ఇది కూడా ఒక పాత్ర పోషిస్తోంది. ఇది కూడా ఒక కొత్త మలుపు తిరుగుతోంది. ఒక పార్టీకి సంబంధించి ఒక కార్యక్రమం జరిగినప్పుడు, ఆ పార్టీ ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటున్నప్పుడు వేరే పార్టీ నాయకుడు వెళ్ళాల్సినటువంటి అవసరమే ఉండదు. పైగా ఇద్దరు కూడా సేమ్ పొజిషన్‌లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు కొడుగ్గా ఆయన, చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నటువంటి యువ లీడర్‌గా ఈయన ఉన్నారు. సో, ఇద్దరు ఒకే రకమైనటువంటి లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు ఈయన వెళ్ళి ఆయన్ని హైలైట్ చేయడం, లేకపోతే ఈయన ఏదన్నా సబ్మిట్ చేస్తే దీనికి హైలైట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఏం చేయొచ్చంటే ఒక వీడియో రిలీజ్ చేయడమో, ఒక ట్వీట్ చేయడమో, ఆయనకు శుభాకాంక్షలు తెలపడమో, మద్దతు ప్రకటించడమో, స్టేట్మెంట్ రిలీజ్ చేయడమో, ప్రెస్ నోట్ చేస్తే చాలా హుందాగా ఉంటుంది. అయితే ఈ ఇద్దరు ఎక్కడ కలవాలంటే ఒక సభ పెట్టుకోవాలి. కంప్లీట్‌గా ఈ జనసేన, తెలుగుదేశం పొత్తును ప్రకటిస్తూనో, పొత్తుని గొప్పగా చెప్పుకుంటూనో, ప్రజల్లోకి పొత్తు గురించి ఒక రణబేరు లాంటి ఒక సభ పెట్టుకుని, ఆ సభలో జనసేన నాయకులందరూ, టీడీపీ నాయకులందరూ కూడా ఉన్న వాళ్ళలో మెయిన్ లీడర్స్‌ని తెచ్చుకొని దాని మీద మాట్లాడుకొని, అక్కడ మొన్న లోకేష్ పాదయాత్ర చేశాడు. అది కూడా బాగుందని అట్లా ఆ రకంగా ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయం చేస్తాడు కానీ పక్క పార్టీకి సంబంధించి అందులో రేపొద్దున సీఎం అవుతాడు చంద్రబాబు తర్వాత అని ఫీల్ అయ్యే ఒక వ్యక్తిని ఈయన పాదయాత్ర చేస్తే దానికి సంబంధించి ఈయనలు హైలైట్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ యొక్క అతి మంచితనం. అదే ఆయనకి డ్యామేజ్ అవుతుంది, అదే ఆయనకి తలనొప్పిగా మారుతుంది అనేది పొలిటికల్ విశ్లేషకుల యొక్క అభిప్రాయం. దీంతో ప్రజలు కూడా ఏకీభవిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్ళటం ఒక ఎత్తు అయితే, అక్కడికి వెళ్ళి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మరింత నిప్పును రాజేస్తున్నాయి. ఏంటంటే జగన్‌ని ఎప్పటికప్పుడు ఆయన టార్గెట్ చేస్తారు. దాంతో పాటుగా నేను ఈ పొత్తు నుంచి ఏమీ ఆశించట్లేదు అనేసారు ఆయన. అది ఎంత ఇబ్బందికర అంశం అంటే, చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ అట్లా అన్న తర్వాత ఆయన ఆశించకపోయినా మేము ఇన్ని సీట్లు ఇస్తామనో, లేకపోతే ఆయన్ని గౌరవిస్తామనో ఇట్లాంటి మాటలేం చెప్పకుండా పవన్ మమ్మల్ని అర్థం చేసుకున్నారు, 2014లో సపోర్ట్ చేసినట్టు ఇప్పుడు కూడా చేస్తున్నారు అనటం అనేది అసలు జనసేనకి వాల్యూ ఉందా? జనసేన కోసం వెళ్ళే వాళ్ళకి, తిరిగే వాళ్ళకి వాల్యూ ఉందా అని జనసేనలోని వాళ్ళే తమని తాము ప్రశ్నించుకునేటువంటి పరిస్థితికి ఈరోజు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. దీంట్లో ఇంకెవరి తప్పు లేదు, పవన్ కళ్యాణ్‌ది తప్ప. సో, ఆయన వెళ్ళటం కరెక్ట్ పద్ధతి కాదు. వేరే పార్టీకి సంబంధించినటువంటి అంశం అని అంతగా ఆయనకి తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం అంటే, ఈ పార్టీని పక్కన పెట్టేసి హ్యాపీగా అందులోనే జాయిన్ అయితే పెద్ద మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లా, డిప్యూటీ సీఎం ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లా, ఒక ఏడాది సీఎం ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లా. అంత గొప్ప స్థానాన్ని ఇస్తారు కూడా ఒకవేళ ఈయన పార్టీలోకి వెళ్తే. అట్లా కాకుండా సొంత పార్టీ, సొంత విలువలు, సొంత నినాదాలు ఉంటాయి. ఒక పార్టీ ఓన్‌గా పెట్టుకున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, పక్క పార్టీలో కొన్నే బాగున్నాయి, ఒక 20% బాగున్నాయి, మావైతే 100% మంచిగా ఉంటాయి కాబట్టి నేను కొత్త పార్టీ పెడుతున్నాను. ఇందులో సిద్ధాంతాలు, విలువలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మా పార్టీ నా ఆలోచన విధానం ప్రకారమే వెళ్తుంది. ఇది మంచి పద్ధతి. ఫ్యూచర్ జనరేషన్స్‌కి ఇది ఒక కొత్త పునాది అని పెడతారు. పార్టీ పెట్టడం అంటే ఆ ఎలక్షన్ కోసం పెట్టరు. ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు జనసేన పార్టీ పెడితే 100 సంవత్సరాల తర్వాత లక్ష్యాన్ని అందుకున్నా పర్లేదు కానీ, ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి మంచి చేసే సిద్ధాంతాలతో పార్టీ పెడతారు. ఈయన అట్లా కాకుండా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎట్టి పరిస్థితిలో తప్పు కాదు. దాన్ని ఎవరు వ్యతిరేకించే హక్కు లేదు. అది రాజ్యాంగబద్ధంగా చేస్తున్నారు. కానీ వాళ్ళని నెత్తిన పెట్టుకుని, భుజాన ఎత్తుకుని ముందుకు నడిచే విధానం ఏదైతే ఉందో అది సొంత పార్టీతో పాటు ఆయనకి కూడా విపరీతమైన డ్యామేజ్ చేస్తుందని సొంత పార్టీ శ్రేణుల్లో సైతం, పొలిటికల్ విశ్లేషకుల్లో సైతం డిస్కషన్ నడుస్తోంది. సో, మీరు మీ అభిప్రాయాన్ని దీని మీద కామెంట్‌లో చెప్పండి.